శివరహస్యంలో కాశీ వైభవం గురించి అనేక విషయాలు చెప్పబడుతున్నాయి. ఇంచుమించు అన్ని పురాణాల్లో కాశీ ప్రస్తావన ఉంది. భారతీయులకు కాశీ అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రం. అయితే పౌరాణిక ప్రశస్తి, ఆధ్యాత్మిక ప్రశస్తి మాత్రమే కాకుండా చారిత్రకమైన ప్రశస్తి కాశీ క్షేత్రానికి చాలా ఉన్నది. కాశీ క్షేత్రం ఏనాటిదో ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనకి సైన్స్ డెవలప్ అయ్యాక కాశీ గురించి ఒక మాటలు ఏం చెప్తున్నారంటే, నేడు ప్రపంచంలో నేటికి ప్రజలు జీవిస్తున్నటువంటి అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ మాత్రమే అని చెప్పారు. ఇక్కడ ఎన్నో ప్రాచీన నగరాలు ఆనవాళ్ళు లేకుండా పోయాయి. లివింగ్ సిటీ ఇప్పటికీ ఏదంటే ది ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ఎర్త్ కాశీ క్షేత్రం మాత్రమే. ఏమిటి దాని ప్రత్యేకత? అనేక మంది దానిలో జీవిస్తున్నారు. ఏ ఒక్కరికి లోటు లేకుండా బ్రతుకుతున్నారు. ఏనాటిదో కాశీ. రామచంద్రునికి అత్యంత పూర్వీకులైనటువంటి హరిశ్చంద్రుడు కాశీ, పాండవులు కాశీ, రాముడు కాశీ, అందరితో కాశీకి అనుబంధం ఉంది. చూడండి, చరిత్రలో కాశీ గురించి మాట్లాడాలంటే కాశీ చరిత్ర చాలా విశేషమైనది. అనేకమైన ధర్మములు, అనేక పాలనలు కాశీలో జరిగాయి. కాశీకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది, బెనారసీ కల్చర్.